హలో అండి అందరికీ. ఈరోజు చికెన్ అండ్ మటన్ కర్రీ టైప్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తా, ఒకసారి చూడండి. ముందుగా అయితే 300 గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి నేను. దాంట్లోకి ఉల్లిపాయ 2, అలానే పచ్చిమిర్చి, టమాటో చూసారు కదా, మిక్సీలోకి అయితే టమాటో అవన్నీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. అలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక పాత్ర అయితే పెట్టుకోవాలండి. దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, అలానే జీలకర్ర అయితే వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఆ తర్వాత ముందు గ్రైండ్ చేసుకున్నాం పెట్టుకున్నాం కదా టమాటో, జీడిపప్పు, అలానే ఇలాచి, లవంగాయ, చెక్క వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి 1 స్పూను. అలానే కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, 2 స్పూన్స్ కారము అలా వేసుకోవాలండి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి టమాటా పేస్ట్ని. మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడే ఫ్రై అయినట్టండి. చూసారు కదా, అలా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే వేయించుకోవాలి టమాటా పేస్ట్ని. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ 2 పార్ట్స్కి అయితే కట్ చేసుకున్నాను ఒక్కోటి. అవి యాడ్ చేసుకొని పేస్ట్ అంతా మష్రూమ్ పట్టేలాగైతే కలుపుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయ పేస్ట్ అంతా మష్రూమ్ పట్టేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, త్వరగా మగ్గిపోతాయి. దాంట్లోంచి మష్రూమ్స్లోంచి వాటర్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదా, అలా ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలి. అలా వాటర్ అంతా పైకి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. మాకైతే బయట బాగా వర్షం పడుతుందండి. ఈరోజు బయటికి వెళ్ళడానికి లేదు. సో నేను చికెన్ మటన్ టైప్లో మష్రూమ్ కర్రీ అయితే తీసుకున్నాను. చూసారు కదా, అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ ఉడకడానికి. చూసారు కదా, ఉడికిపోయిందండి కర్రీ అయితే. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, అలానే గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అలానే కరివేపాకు, కొత్తిమీర అలా యాడ్ చేసుకోవాలి. అలా కొంతసేపు అయితే ఉడికించుకోవాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అలా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ అండ్ మటన్ టైప్లో చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ, వెజ్ టైప్లో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.